గారు కూర్చున్నప్పుడు దయచేసి ఆ రోజున మళ్ళీ నన్ను పిలవండి. చూసారా ఆ రోజున రోజా మీద యాక్షన్ ఉందా లేదా? ఇప్పుడు రోజా అతీత శక్తులు అదృశ్య శక్తులు కాదు, అతీత శక్తులు అదృశ్య శక్తులు దుష్ట శక్తులు ఏదో ఒకటి ఇంకా ఇబ్బంది పెడతానే ఉంటే మేము ఆల్ విల్ ఫాల్ ఇన్ ద లైన్, కమింగ్ ఇన్ ద లైన్ ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటే తెల్లారిపోద్ది కదా. నేను ఒక విషయం చెప్తానండి. 6 నెలల్లో అంటే 7 నెలలు, ఇన్ఫాక్ట్ 7 నెలల్లో ఏం జరగలేదా? ఎవడు జైళ్ళకి వెళ్ళలేదా? తప్పులు చేసిన వాడు ఎవడి మీద మేము యాక్షన్ తీసుకోలేదా? ఇవాళ ఒక్కడిని చూపించండి వైఎస్ఆర్సీపీ వాడిని ఆన్లైన్ లో మాట్లాడుతున్న వాడిని. మొన్నటి వరకు కుక్కల్లాగా మురిగాడు ఒక్కొక్కడు. నేనే సాక్ష్యం అండి. నా మీదే ట్రోలింగ్ చేశారు, లేకపోతే ఉన్నటువంటి మహిళా నాయకుల మీద ట్రోలింగ్ చేశారు, పోనీ మాట్లాడేటువంటి జర్నలిస్టుల మీద ట్రోల్ చేశారు. ఇదే రాజేష్ గారి మీద ఎవరైతే రాష్ట్రం కోసం మాట్లాడతారో వాళ్ళని ట్రోల్ చేశారు. కానీ ఇవాళ నేను ఏమంటున్నానంటే వీఆర్ గోయింగ్ విత్ ప్రొసీజర్. ఇప్పుడు ఒకటి చంద్రిక్ గారు, నాకు చంద్రిక్ గారి మీద కోపం ఉంది కాబట్టి వేసేయండి, లేకపోతే తన్నేయండి, లేకపోతే కేసులు వేసేయండి కాదు. చంద్రిక్ గారు చేసినటువంటి తప్పుల్ని తీసి ఆ తప్పుల్ని లెక్కబెట్టి ఆ తప్పుల్ని ప్రాపర్ గా లీగల్ వేలో ఎదుర్కోవడమే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ. ఇక్కడ ఒక పాయింట్ మేడం, ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు మీరు లీగల్ గా వెళ్ళడం ప్రొసీడ్ ఓకే. నేను అనేది ఏంటంటే ఇంకా మీ గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అతీత శక్తి అదృశ్య శక్తి వాళ్ళు పేరు సామాజిక కార్యకర్త అంటారు, లాయర్ చాలా కాస్ట్లీగా ఉంటాడు. ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు, లేకపోతే మన ఇంకో పానలిస్ట్ సుబ్బారావు గారు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఏమన్నా మా పార్టీకి అసోసియేటెడా? కాదు కదా, కాదు కదా. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి గురించి మాట్లాడే వ్యక్తులు. ఓకే, వారు ఇవాళ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తారు, కానీ దాని వెనక ఒక లాజిక్ ఉంటుంది. జోస్న గారు మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, దీనికి చర్యలు తీసుకోవాలంటారు. ఇదే రాజేష్ గారు మీకు గుర్తుంటుంటే మన సరస్వతి దీనికి సంబంధించినటువంటి భూముల విషయంలో లెక్కలతో సహా చెప్పారు మీ డిబేట్ లో. ఆ రోజు నేనే కూర్చున్నా మీ డిబేట్ లో, మేమిద్దరమే ఉన్నాం ప్యానెల్లో. చెప్పినప్పుడు ఏం జరిగింది? ఇవాళ ఆ భూములకు సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడున్నాయి? ఆ భూములకు సంబంధించినటువంటి ఏవైతే అక్రమంగా భూములు దారాదాత్తం అయ్యాయో దానికి సంబంధించినటువంటి వెనక్కి తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయిందా లేదా? ఎందుకు చెప్తున్నాను అనంటే ఎవరైనా సద్విమర్శ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటామండి, అందులో డౌట్ లేదు. కానీ మీరు ఇందాక అన్నట్టుగా మేధావులు బయలుదేరారు, అదృశ్య శక్తులు బయలుదేరారు. మేడం వాళ్ళ ఇప్పుడు చంద్రిక్ గారు వాళ్ళ బుద్ధే అది కదండి, వాళ్ళ బుద్ధే అది. లేకపోతేనే అదే చెప్తున్నా, మేతకు అలవాటు పడ్డటువంటి పశువులు అవి. వాళ్ళ బుద్ధే అది. ఏం చేయాలనుకుంటారు వాళ్ళు? బయటికి రావాలా, అక్కడి నుంచి ఏదో ఇంత అమౌంట్ పడుతుంది, చలో వేయండ్రా కేసులు, తీయండ్రా బండ్లు అన్నట్టు స్టార్ట్ అవుతారు. ఏం ఎలగబెట్టి తెచ్చారు అక్కడ? నాకు విషయం చెప్పండి, ఏం ఎలగబెట్టి తెచ్చారు? కరెక్టే. నేను అనేది ఇక్కడ ఇంకొక పాయింట్ మేడం, ఇప్పుడు ఈ సామాజిక కార్యకర్తలు లేకపోతే సీనియర్ ఎక్స్ జర్నలిస్టులు నిరుపేదలు వీళ్ళ పక్కన పెట్టినా అసలు మొదటి నుంచి కూడా ఒక లక్ష్మీ పార్వతి గారు వేయటమో, వైఎస్ఆర్ గారు వేయటమో, అప్పట్లో విజయమ్మ గారు వేయటమో, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేయటం, ఈ ప్రహసనలుగా యాత్తనే ఉన్నారు కదా. మీరు కూడా మాకు ఇన్ని కేసులు ఉన్నాయి, అసలు ఇందులో ఇవి ప్రాబ్లమ్స్ ఇందులో ఏం లేవు అని క్లీన్ చిట్ తెచ్చేసుకుంటే పని అయిపోద్ది కదా. నేను ఒక విషయం చెప్తానండి, లీగల్ ప్రొసీజర్ ప్రకారంగానే మేము వెళ్ళామా లేదా? లక్ష్మీ పార్వతి గారు ఒక కేసు వేశారు, సరే ఆవిడ పేరు తీసుకోవడం కూడా నాకు ఒక్క నిమిషం చంద్ర గారు, మీరు పొద్దున్నే నా మూడ్ స్పాయిల్ చేశారు. పేరు నా చేత నా నోటి పోనీ ఆవిడ లాంటి వ్యక్తులు కొంతమంది ఒక కేసులు పెట్టారు అనుకోండి. ఇప్పుడు మేమేంటి అని అంటే వ్యవస్థలను ఎక్కడా కూడా మేము దుర్వినియోగం చేసేటువంటి ఉద్దేశం మాకు లేదు కదండి. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేసేస్తాం అనడానికి లేదు కదండి. మేము చాలా క్లియర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్తున్నాం. మేమెక్కడ పోనీ ఆ కేసుల్లో మేము వెళ్ళి ఫైట్ చేయట్లేదా? ఆ కేసుల్లో మాకు సంబంధించినటువంటి నిర్దోషిత్వాన్ని మేము ప్రూవ్ చేసుకోవట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే అక్రమ కేసు పెట్టారండి, 53 రోజుల పాటు నిర్బంధించారు. మేము ఆ రోజున కొన్ని కోట్ల మంది ప్రజలు బయటకు వచ్చి దేశ విదేశాల్లో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. మేము విత్ ప్రూఫ్స్ మీ ఛానల్లోనే, నేను ఎక్కడ కూడా కాదు, మీ ఛానల్లోనే ఇంకా వేరే ఛానల్స్ లో కూడా కూర్చొని విత్ ప్రూఫ్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశం ఇది, దెర్ అబ్సల్యూట్లీ నో డీవియేషన్ ఎక్కడా కూడా అనేది మేము అంత క్లియర్ గా చెప్పాము. ఆ రోజున చెప్పిన తర్వాత ఏం జరిగింది? అసలు మేము ఎక్కడా కూడా బ్యాక్అవుట్ అయ్యలేదే. మేము దాన్ని యాజ్ పర్ లా మేము దాన్ని ఎదుర్కొన్నాం. దానికి సంబంధించినటువంటి ఆ అరెస్ట్ ప్రక్రియను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసాం, దాని ప్రకారంగానే మేము వెళ్ళాం. సో డెఫినెట్ గా లీగల్ గా సంబంధించినటువంటి అంశాల్లో మేము లీగల్ ప్రొసీజర్ ని ఫాలో అవుతాం. ఇవి కొంత మీరు తేల్చేయమని తెచ్చేసుకోవచ్చు కదా క్లీన్ చిట్. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు
మీరు అన్న పాయింట్ కూడా కరెక్టే, నేను దానికి కాదనట్లేదు, కానీ వీఆర్ గోయింగ్ బై ద ప్రొసీజర్ అంటున్నాను నేను ఎక్కడ కూడా అక్కడేం మేము అడగట్లేదా, మేము క్వాష్ చేయమని అడుగుతున్నాము. ఏమంటారంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక చిన్న